ఓ భక్తుడు తన దేవుడిని గుండెల్లో నింపుకున్నాడు. కాని లోకం విధించిన కట్టుబాట్లు అతన్ని ఆలయ గడప తొక్కనివ్వలేదు. దేవుడు రాతి కట్టడాల మధ్యే ఉంటాడా, లేక నిష్కల్మషమైన హృదయంలో కొలువై ఉంటాడా? సమాజం గీసిన గీతలను, మనుషులు నిర్మించిన అడ్డుగోడలను ఆ మహాదేవుడే స్వయంగా ఎలా తొలగించాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదునూరు అనే ఒక చిన్న గ్రామం. అక్కడ నందనార్ జన్మించారు. ఆయనది చాలా సామాన్యమైన జీవితం. సమాజం ఆయనను తక్కువ వర్ణానికి చెందినవాడిగా చూసేది. కాని ఆయన అంతరంగం మాత్రం శివనామ స్మరణతో ఎప్పుడూ వెలిగిపోతుండేది. ఆయనకు ఒక్కటే కోరిక, తన ప్రాణదాత అయిన ఆ పరమశివుణ్ణి ఒక్కసారైనా కళ్ళారా చూడాలని. కాని ఆ రోజుల్లో కుల వివక్ష వల్ల ఆయనకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు. దేవాలయానికి వెళ్లడానికి వీలు లేకపోయినా ఊరి బయట నుంచే గోపురానికి నమస్కరించి తన భక్తిని చాటుకునేవారు. ఒకనాడు ఆయన తిరుపుంగూర్లోని శివాలయాన్ని దర్శించుకోవాలని వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు ఒక అడ్డంకి ఎదురైంది. ఆలయం బయట నిలబడి చూస్తుంటే లోపల ఉన్న శివలింగాన్ని ఎదురుగా ఉన్న పెద్ద నంది విగ్రహం కప్పేసింది. నందనార్కు తన స్వామి దర్శనం దొరకలేదు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా గద్గద స్వరంతో ఆయన ఇలా ప్రార్థించారు. తండ్రి, నేను నీ చెత్తకు రాకూడదని ఈ లోకం శాసించింది. కనీసం దూరం నుంచైనా నిన్ను చూడనివ్వవా? ఆ నందీశ్వరుణ్ణి కొంచెం పక్కకు జరగమని చెప్పవా ప్రభు? ఆ ఆర్తనాదం ఆ కైలాసనాథుడికి వినిపించింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు ఆ పరమశివుడి ఆజ్ఞతో నంది విగ్రహం పక్కకు జరిగింది. లోకం ఆశ్చర్యపోయింది. భక్తుడి తపనకు భగవంతుడు స్వయంగా దారి ఇచ్చాడు. నందనార్ భక్తి అంతటితో ఆగలేదు. ఆయనకు చిదంబరంలోని మహాశివాలయాన్ని చూడాలన్నది పెద్ద ఆశ. ప్రతిరోజు రేపు వెళ్తాను అని అనుకునేవారు. అతను ఒక భూస్వామి దగ్గర పనిచేసేవాడు. ప్రతిరోజు చిదంబరం వెళ్లాలని అనుమతి అడిగేవాడు. భూస్వామి చెప్పేవాడు, రేపు వెళ్ళు. ఆ రేపు మాట ప్రతిరోజు పునరావృతమైంది. అందుకే ప్రజలు అతన్ని తిరుపై పోవార్, రేపు వెళ్లేవాడు అని పిలిచారు. ఒకరోజు చిదంబరంలో ఉత్సవం జరుగుతుందని విన్నాడు. మళ్లీ అనుమతి అడిగాడు. భూస్వామి ఒక షరతు పెట్టాడు. పొలంలో ఉన్న పని రాత్రికి పూర్తి చేస్తే వెళ్ళు. అది అసాధ్యం. కాని నందనార్ ఒప్పుకున్నాడు. రాత్రంతా పని చేశాడు. చివరికి అలసిపోయి కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో శివుడు స్వయంగా వచ్చి పని పూర్తి చేశాడు. ఉదయం చూసిన భూస్వామి ఆశ్చర్యపోయి అనుమతి ఇచ్చాడు. నందనార్ చిదంబరానికి చేరుకున్నాడు. కాని ఆలయ రక్షకులు అతన్ని ఆపేశారు. అతను బయటే నిలబడి శివదర్శనం కోసం కొన్ని రోజులు ఆకలితో ఎదురుచూశాడు. ఒకరోజు ఒక అర్చకుడికి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. నా భక్తుణ్ణి లోపలికి తీసుకురండి. కాని ఒక ఆచారం చెప్పారు. అగ్ని శుద్ధి చేయాలి అని చెప్పారు. నందనార్ భయపడలేదు. అగ్నిలోకి ప్రవేశించాడు. అద్భుతం జరిగింది. అతనికి ఏమీ కాలేదు. అతని భక్తి అగ్నిని కూడా జయించింది. ఆ తర్వాత ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. నందనార్ శివుణ్ణి దర్శించాడు. ఆ దర్శనం తర్వాత అతను ఆనందంగా శివునిలో లీనమయ్యాడు. లోకం మిమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు. మీ దారిలో ఎన్నో అడ్డంకులు ఉండవచ్చు. కాని మీ నమ్మకం నిజమైతే, మీ భక్తి నిష్కల్మషమైనదైతే, ఆ దైవమే స్వయంగా దిగివచ్చి మీకు మార్గం చూపిస్తాడు.